రాష్ట్రంలోనే అత్యధిక మందిని బలిగొన్న పరిశ్రమ పేలుడు ఘటన సిగాచి. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని ఈ పరిశ్రమలో గతేడాది జూన్ 30వ తేదీన జరిగిన ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు వారి ప్రాణాలను కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. పొట్టకుట్టి కోసమని స్వగ్రామాన్ని, సొంత వారిని వదిలి పరిశ్రమలో ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదకర ఘటన జరిగి సరిగ్గా ఈ రోజుకి ఏడాది. ఈ ఏడాది కాలంలో కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పోషణ సైతం భారంగా సాగుతుందని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారాన్ని అందించినట్లయితే ఉపశమనం కలుగుతుందని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రశాంత్ పూర్తి సమాచారం అందిస్తారు. సిగాచి 54 మందిని మాంసం ముద్దలుగా మార్చిన అదొక పెద్ద బూచి. సుమారు ఏడాది కిందటే మనకి సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలి అగ్ని ప్రమాదం జరిగి ఆ ఘటనలో మనకి సుమారు 54 మంది మృతి చెందారు. అందులో ఇంకా ఇద్దరి ఆచూకీ కూడా లభించని పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే పరిశ్రమలో అప్పుడు 260 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. అందులో ఆ రోజు సుమారుగా మనకి ఇదే దినం అంటే జూన్ 30వ తేదీన సుమారు రెగ్యులర్గా ఎప్పుడు వచ్చేలాగే విధులకు వచ్చిన కార్మికులు వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్న క్రమంలోనే ఉదయం తెల్లవారుజామున మనకి 7:30 గంటల సమయంలో బాయిలర్ పేలింది. అప్పుడు విధుల్లో ఉన్న కార్మికుల్లో సుమారు 54 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. మాంసం ముద్దలుగా వారు మారి అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. అందులో సుమారు వాళ్ళు 2-3 రోజుల గాలింపు చేపట్టి వారి మృతదేహాలు కనుక్కోవడం జరిగింది. వారి బంధువులకు అప్పచెప్పడం జరిగింది. ఇదే ప్రమాదంలో మనకి సుమారు 20 మంది వరకు మనకి గాయపడ్డారు. 20 మందికి గాయపడ్డ వాళ్ళు వారికి అప్పటికప్పటికి హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి మనకి చికిత్స అందించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో పరిశ్రమల్లో జరిగిన అగ్ని ప్రమాదాల్లో అతిపెద్ద ప్రమాదంగా సిగాచి ప్రమాదాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధికంగా 54 మంది చనిపోవడం అంటే ఆషామాషి విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయం జరిగి సుమారు మనకు ఇప్పటికీ ఈ రోజుకి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో అప్పటి ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యం నుంచి కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ ₹1 కోటి పరిహారం అందజేస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్పటికప్పుడు స్పందించి వెంటనే వారికి తాత్కాలిక ఖర్చుల కింద అంటే వారికి దహన కార్యక్రమాలు కానీ లేదంటే ఇక్కడికి వచ్చిన కార్మికులు సైతం మొత్తం కూడా వేరే రాష్ట్రాల వారు, ముఖ్యంగా చూసినట్లయితే మనకి వేరే రాష్ట్రాల వారు రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ కి పొట్టకూటి కోసం వాళ్ళ జీవన భృతి కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ పరిశ్రమలో పనిచేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో వారికి అండగా ఉండడం కోసం అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారికి మృతదేహాలను తరలించుకోవడం, ఈ స్వగ్రామాలకు తరలింపు చేయడం కోసం కానీ లేదంటే ఇక్కడ ఒకవేళ దహన కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం కోసం అయితే వాళ్ళకి తక్షణంగా ఒక 50,000 పరిహారం అందజేయడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకి సుమారు ₹1 కోటి పరిహారం ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మనకి మరణించిన 54 మంది ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అంటే ఒకరికి 20 లక్షల నుంచి మొదలు పెడితే ఒకరికి 30 లక్షలు, మరొకరికి 40 లక్షలు, గరిష్టంగా చూసినట్లయితే సుమారు 48 లక్షల వరకు మాత్రం చెల్లించినట్టు పరిస్థితి ఉంది. మొత్తంగా ₹1 కోటి పరిహారం అన్న రాష్ట్ర ప్రభుత్వము సుమారు ఏడాది కాలం పాటు దీన్ని తాసారం చేస్తూనే ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఆ ఘటనను మైమర్పించేలా ఇప్పటికీ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ ఘటన పైన ఒకంత ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశ్రమ ఏదైతే ఉందో పరిశ్రమ యాజమాన్యం పైన కూడా మనకి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు సైతం ఆ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సుమారు 6 నెలల కాలం పాటు ఆ న్యాయస్థానాల్లో పోరాడి అప్పుడు ఆ న్యాయస్థానం నుంచి నోటీసు వచ్చిన తర్వాత సిగాచి పరిశ్రమ యాజమాని ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్ని అరెస్ట్ చేయడం, అప్పుడు ఆ యాజమాని ₹1 కోటి పరిహారం అందిస్తానని చెప్పి మాట ఇవ్వడంతో దాన్ని తీసుకున్న ప్రభుత్వము మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పేసి పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకుంది. కాబట్టి ఇందులో ఒకంత వెనకడుగు వేసిందనే చెప్పుకోవచ్చు. వెనకడిగేసి బాధితులకు ఏదైతే న్యాయం జరుగుతుంది, న్యాయం చేపిస్తాము, అండగా ఉంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి ఏడాది కాలం పూర్తి కావచ్చింది ఈ రోజుతో. అయినప్పటికీ పరిశ్రమ నుంచి కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి చలనం లేదు. బాధితులకు అండగా నిలిచే అవకాశము ప్రసక్తి అక్కడ కనిపించడం లేదు. ఈరోజు జూన్ 30వ తేదీన ఈ రోజుకి సరిగ్గా ఏడాది పూర్తి అవుతున్న క్రమంలో ఈరోజు బాధిత కుటుంబ సభ్యులందరూ ఏదైతే మృతులు చనిపోయి ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ వారి ఫోటోలు వారి ప్రకటనలతో
సిగాచి పరిశ్రమ ముందుకు వచ్చి వారి ఫోటోలు అక్కడ పెట్టి వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ప్రభుత్వము పరిశ్రమ వైఖరికి నిరసనగా వారు అక్కడ శాంతియుతంగా అక్కడ ఆందోళన కూడా తెలియజేయడం జరిగింది. మొత్తంగా మా కుటుంబ సభ్యులను మేము కోల్పోయాము, ఆ లోటైతే భర్తీ చేయలేనిది, పూడ్చలేనిది. దానికి ఒకంత ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని చెప్పేసి హామీ ఇవ్వడంతో మేము వెనకడిగేశాము. అప్పుడు మేము ఊరికే ఉన్నాము. కానీ ఇప్పటికీ ఏడాది గడుస్తున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ఇంటి పెద్ద పనిచేస్తేనే మా కుటుంబ పోషణ సాగేది. అలాంటి వ్యక్తిని మేము కోల్పోయాము. ఇప్పుడు మా కుటుంబాలు గత సంవత్సర కాలం నుంచి దిక్కుదోచని స్థితిలో ఉన్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయి అని చెప్పేసి వారు అక్కడ ఒకంత ఆవేదన వెలుబుచ్చారు. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము లేదంటే ఆ పరిశ్రమ యాజమాన్యం కానీ స్పందించి వారికి బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలవాలని కోరుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులు వారికి ఈరోజు మనకి ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అండగా నిలిచేందుకు అక్కడికి విపక్షాలు సైతం వచ్చాయి. మనకి బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం మిగిలిన విపక్ష నేతలు సైతం వచ్చి అక్కడ వారి ఆందోళనకి, శాంతియుత ఆందోళనకి మద్దతు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దునీడ వీడాలి. ఆ పరిశ్రమ ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేందుకు మద్దతుగా నిలవాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సైతం కూడా అందిస్తామన్న పరిహారం అందజేయాలని చెప్పేసి మనకి ఇక్కడ విపక్షాలు బాధితులకు అండగా నిలిచి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. మొత్తంగా వీలైనంత త్వరగా అక్కడ జరిగిన అతిపెద్ద ఘటన ఏదైతే ఉందో పొట్ట తిప్పల కోసం, అంటే వారి పొట్ట నింపుకోవడం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులను సాదుకోవడం కోసం అనేసి మనకి రాష్ట్రాన్ని, స్వగ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి ఒక పరిశ్రమలో పనిచేసుకుంటూ అసువులు బాసిన ఆ బాధిత కుటుంబాలందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుందాం. మొత్తంగా ఇది ఇక్కడ సిగాచి నుంచి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, పాషమైలారం నుంచి.